అవకాశం ఉంటుంది. బాగా చెప్పారు, బాగా మాట్లాడారు మీరు అన్నట్టు. ఎందుకంటే అసెంబ్లీలో ఆయన అన్నమాట చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు. తిరుపతిరావు గారు ఈ మధ్య అసెంబ్లీలో వారు అన్నమాట మొట్టమొదటి స్పీచ్ అనుకుంటా బహుశా, ఎన్ని విభేదాలున్నా కూడా మనం ఇలాగే కలిసి 15 ఏళ్ల పాటు ఉండాలి, మీకోసమో నా కోసమో ఇంకో పార్టీ కోసమో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అన్నారు తిరుపతిరావు గారు. అది చాలా నచ్చింది. సరే, తర్వాత రాజకీయాలు ఎలా ఉంటాయి ఏంటి ఈక్వేషన్స్ అవన్నీ తర్వాత అనుకోండి. ఏ రాజకీయ పార్టీ అయినా తాను ముందు బలంగా ఉండాలి, తర్వాత బలంగా ఉన్నప్పుడు రాష్ట్రం కోసమో ఇంకో దానికోసం ఆలోచించే అవకాశం ఉంటుంది. సో తిరుపతిరావు గారు, మీ అబ్జర్వేషన్ లో పవన్ కళ్యాణ్ అండ్ రాష్ట్రంలో నాయకులు ఒక ఎత్తు అయితే, మోదీ గారికి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం ప్రత్యేకంగా? ఎందుకంటే ప్రతి చోట ఆయన ఒక స్పెషల్ అటెన్షన్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి. వాట్స్ ద సీక్రెట్ ఆర్ వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? ఋషి గారు, అందరికీ నమస్కారం. నమస్కారం అండి. జనరల్ గా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రూవ్డ్ లీడర్షిప్. సరే, నా ముందు మాట్లాడినటువంటి ముగ్గురు కూడా చాలా చక్కగా దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అందుకంటే నేను ఎక్కువ చేయగలనని నేను భావించట్లేదు. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని పొగడ్డానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. నేను చెప్పేది రాజకీయ పరంగా అదేలేండి. కానీ ఒకనాడు నరేంద్ర మోడీ గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారిని మా సోము వీర్రాజు గారు, మొన్నటి వరకు మాకు రాష్ట్ర అధ్యక్షులు, మళ్ళీ ఇవాళే ఎమ్మెల్సీ వారికి శుభాకాంక్షలు కూడా మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఎమ్మెల్సీకి ఏకగ్రీవం అయ్యారు. అలాగే నాగబాబు గారికి, మిగతా ఎమ్మెల్సీలకు కూడా మా వీర్రాజు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే వీర్రాజు గారు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్లారు 2014 ఎన్నికలకు ముందు. రైట్. ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావించిన కొద్ది రోజుల్లో. అయితే ఆ రోజు కాంటెక్స్ట్ నేను చెప్తా. నేను ఇవాళ పవన్ కళ్యాణ్ గారి తాలూకు పరిస్థితి గురించి చెప్పాను, వారి పట్ల అభిమానులు అయితేనేమి లేకపోతే వెళ్లే వాళ్ళు అయితేనేమి, ఇది ఓకే. కానీ ఆ రోజు నరేంద్ర మోడీ గారిని మేము ప్రధానమంత్రి అభ్యర్థిగా మాత్రం ప్రకటించాం, కానీ గ్యారంటీగా 282-83 సీట్లు గెలుచుకొని ఈ దేశంలో అధికారంలోకి వస్తామని చెప్పి ఎవరు జ్యోతిషం కూడా చెప్పలే కనీసం. సరే, సర్వేలు చెప్పలేదు అటు మాట దేవుడే. అటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటము, ఆయన నేను పోటీ చేయట్లేదు ఈ ఎన్నికల్లో, నేను పోటీ చేయడానికి అవకాశం లేదు, నా పార్టీ కొత్తగా పెట్టాను, బట్ ఈ ఎన్నికల్లో మీకు బేషరతు మద్దతు ఇస్తున్నానని చెప్పి తెలియజేసినటువంటి ఒక సంఘటన నేను గుర్తు చేస్తున్నాను. అంటే దానికి ఒకటి నరేంద్ర మోడీ గారు అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత మేము ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత దేశంలో వస్తున్నటువంటి సానుకూల పవనాలు, వారి పట్ల ఉన్నటువంటి ఆలోచన ఒక నేపథ్యం అయితే, ఇంకొక నేపథ్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇందాక పెద్దలు చెప్పారు, ఆయన కాంగ్రెస్ వ్యతిరేకి. ప్రత్యేకించి నేను చెప్తా, యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలనేసి అంటే ప్రజారాజ్యం పార్టీ గురించి కాకపోయినా అందులో భాగమైనటువంటి యువరాజ్యం దగ్గర నుండి మనం తీసుకున్నట్లయితే, యువరాజ్యానికి అధ్యక్షులుగా ఉన్నారు ఏదైతే యూత్ వింగ్, ఆ రోజు నుండి తీసుకునేటప్పుడు ఎప్పుడు చిరంజీవి గారి తాలూకా ఒపీనియన్ ని వ్యతిరేకించారండి ఆయన. ఎప్పుడైతే కాంగ్రెస్ తో కలిసి చిరంజీవి గారు ప్రయాణం సాగిస్తానని అన్నారో ఆ రోజు వ్యతిరేకించడం జరిగింది. అన్నా అగ్రజుడు, ఈయన ఉన్నతికి ఆయన కారకుడు, ఇవన్నీ అంగీకరిస్తూనే రాజకీయంగా ఆ నిర్ణయాలను ఆయన వ్యతిరేకించినటువంటి సందర్భాన్ని నేను కోట్ చేస్తున్నాను. సో ఆ విధంగా కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం. అదే సందర్భంలో చిరంజీవి గారు కేంద్ర కేబినెట్ లో ఉన్నప్పటికీ, క్షమించాలి, సహాయ మంత్రిగా ఉండేవారు. అప్పుడు వారు సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ వైఫల్యాలు, మా వెంకయ్యనాయుడు గారు అన్నట్టుగా A-Z కుంభకోణాలు, ఈ నేపథ్యంలో ఒకవైపు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి అవసరము అని చెప్పేసి మాకంటే ఎక్కువగా గుర్తించినట్టు, ముందుగా గుర్తించిన మాట నేను అనలేను, కానీ మాకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కంటే ఈ ముందు ఎక్కువగా గుర్తించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ నేపథ్యంలో బేషరతుగా మాకు మద్దతు తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ తర్వాత మేము అలయన్స్ లోకి వెళ్ళాం. అలయన్స్ లోకి వెళ్ళిన తర్వాత ముగ్గురం కలిసి పనిచేసాం, విజయం సాధించాం. సో నేను అందువల్ల చెప్తే ఏంటంటే, ఇక్కడ గమనించాల్సింది ప్రజారాజ్యం యువరాజ్యం తీసుకునేటప్పుడు ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి గారు ఒక రకమైనటువంటి సౌమ్యుడు, నేటికి కూడా ఆయన సౌమ్యుడే, నో డౌట్ అట్ ఆల్. అదే సందర్భంలో యువరాజ్యం అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈయన సౌమ్యుడు కాదు, ఈయన ఒక రకంగా రెబల్ ఆ రోజుల్లో.
నేను ఎందుకు చెప్తున్నానంటే తర్వాత చెప్తాను దీని అవును, గురించి. నాకు గుర్తున్నాయి అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ అవన్నీ నాకు గుర్తున్నాయి. ఈయన ఏంటనేసి అంటే దీనికి షార్ట్ ఆవేశపడు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం అధినేతగా ఉన్నన్నాళ్ళు ఆవేశపరుడు, ఆయన సౌకుడు, ఈయన ఆవేశపరుడు. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైతే అటు కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తూ ఈయన ఈ పార్టీ పెట్టిన తర్వాత నరేంద్ర మోడీ గారిని కలిసి మాతో ప్రయాణం సాగించిన తర్వాత ఈయన ఆయన్ని మించినటువంటి సౌమ్యుడు అన్నగాని ఈ ఆవేశం గాని లేకపోయినట్టయితే ఇవి ఇతరత్ర ఉన్నటువంటి ఏదైనా దాని పెద్దలు కూడా కొన్ని చెప్పారు వారి తాలూకా దాని గురించి ఇవేమీ లేకుండా ఒక స్థిరమైనటువంటి ఆలోచన పరుడిగా మారిపోయాడు. నో డౌట్. ఎందుకు అని నేను చెప్తున్నాను అనేసి అంటే ఇవాళ మనం తీసుకుంటే ఈయన ఇవాళ ఈ 11 సంవత్సరాల జనసేన ప్రయాణంలో తీసుకున్నట్లయితే దేశంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఈయన పవన్ కాదు సునామీ అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారి కొటేషన్ ఒకవైపు అయితే ఏ రాజకీయ నేతకు కూడా ఇటువంటి వ్యక్తిత్వ హననం జరగలేదు, ఇటువంటి వ్యక్తిగత ఆరోపణలు ఎదుర్కొన్న నాయకుడు ఇంకెవరు లేరండి దేశ రాజకీయ చిత్రపటంలో. మీరు చూడండి. ఓకే, ఎంటైర్ పొలిటికల్ పిక్చర్ ఆఫ్ ద కంట్రీ. ఎస్, ఎంటైర్ పిక్చర్ ఆఫ్ ద కంట్రీ. మీకు పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నటువంటి వ్యక్తిత్వ హరణం గానీ లేదా విమర్శలు, వ్యక్తిగత విమర్శలు నేను చెప్పేది రాజకీయంగా పరంగా కాదు, రాజకీయ నరేంద్ర మోడీ గారు ఎదుర్కొన్నారు, వాజ్పేయి గారు ఎదుర్కొన్నారు, అందరూ ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పర్సనల్ గా క్యారెక్టర్ అసాసినేషన్ ఇనేవే. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొన్నట్టుగా ఈవెన్ తమిళనాడు రాజకీయాల్లో కూడా వాళ్ళు వ్యక్తిగతంగా ఏదైనా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఏదైతే వైసీపీ తాలూకా మనుషులు ఎవరైతే ఉన్నారో నాయకుల దగ్గర అగ్రజ్ఞాన దగ్గర నుండి కూడా నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరు సో అయితే వీళ్ళిద్దరి అనుబంధానికి తిరుపతిరావు గారు వీళ్ళిద్దరి అనుబంధానికి బీజం 2014లో ఆయన ప్రధాని కాకముందు ఈయన అసలు పోటీ చేయకముందే పడింది. ఓకే, సో దట్స్ కీప్ ఆన్ గ్రోయింగ్. గ్రోయింగ్. రెండోది ఏంటనేసి అంటే మీకు ఇంకో సంఘటన కూడా చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి వచ్చి బయటకు వచ్చిన తర్వాత చేసినటువంటి అసంకల్పిత ప్రకటన ఏదైతే ఉందో, నేను అసంకల్పిత అంటాను, సరైందో కాదు మా సాంబశివరావు గారు సరిదిద్దాలి. ఏమని చేశారు, మేము తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నామని చెప్పి ఆ రోజు సగటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మీరిద్దరు కలిసి ఉన్నారు. యాక్చువల్లీ టెక్నికల్ గా మేము కలిసి ఉన్నాం. ఇంకా ఇప్పుడు చెప్పకూడదు మేము కూటమిలో ఉన్నాం, కానీ తెలుగుదేశంతో కలిసి వెళ్ళడానికి మేము సంసిద్ధంగా లేవు. అవునవును. కానీ వారు ఆ ప్రకటన చేసిన తర్వాత మనకు ఒక రకమైనటువంటి అయోమయం. ఎలాగ మేము కలిసి ఉన్నాము, అటు కలిసి వెళ్తాం అంటున్నారు. వాట్ ఇస్ దిస్ అంటే ఒకటే ఒకటి సమాధానం దొరికింది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే నరేంద్ర మోడీ గారు అది చేస్తారు అన్నటువంటి ఒక ధైర్యము, ఒక ఆలోచనతోనే ఆ వేళ ఆ ప్రకటన చేశారనేది మాకు సమాధానం. సరే, 2 రోజుల నుండి మేము సంసిద్ధమయ్యాం. And there is no other go in a way. There is no other go. Yes. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి. సో అక్కడ దాకా ఫుల్ స్టాప్ పెట్టి తిరుపతిరావు గారు మిగతాది మళ్ళీ సెకండ్ రౌండ్ లో మాట్లాడదాం. సో విక్రమ్ గారు ఇప్పుడు ఒక